హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. రేపైతే ఫంక్షన్ ఉంది. అక్క వాళ్ళ బాబుది బర్త్డే. ఇంకా ఇద్దరు పాపలకి చెవులు కుట్టిస్తున్నారు. అందుకే ఒక్కరోజు ముందైనా వెళ్ళాలి కదా. అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఒక 2-3 రోజుల ముందైనా వెళ్ళాలి. కాకపోతే మా హస్బెండ్కి ఫీవర్ వస్తుండే కదా, ఇంక అందుకనే వెళ్ళలేదు అన్నట్టు 2-3 రోజుల ముందు. ఇక రేపనంగా ఇవాళ సాయంత్రం వెళ్తున్నాము. ఇక కొంచెం ఫీవర్ని చూసి కొంచెం తక్కువ ఉంటేనే వెళ్దాము. అక్కడ పోయి ఇక ఇబ్బంది పడడం కంటే కొంచెం ఇక్కడనే కొంచెం క్యూర్ చేసుకొని వెళ్ళినాం అనుకోండి, కొంచెం బెటర్ ఉంటుంది కదా. మళ్ళీ అంతమందిలో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం సాయంత్రం బయలుదేరినాం అన్నట్టు. ట్యాబ్లెట్ ఇట్లా ఇక అన్నీ వేసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. వెళ్దామని అంటే ఇంకా స్టార్ట్ అయినాము. ఎటైనా పోయే ముందు అయితే కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టి పోతాను నేనైతే. మళ్ళీ వచ్చినాక ఇక అక్కడ అలసిపోయి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇంట్లో పని అంత పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంకా పిచ్చిలేస్తుంది. అందుకని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసి ఊడ్చి బొల్లు ఇట్లా ఏమైనా ఉంటే తోమేసి బట్టలు కూడా వాష్ చేసి అన్నీ నీట్గా పెట్టుకున్నాం మధ్యాహ్నం వరకు. ఇక సాయంత్రం 5 అట్లా వెళ్దామని అంటే ఇంక రెడీ అయ్యి వెళ్తున్నాము మేము నలుగురం. ఇంకా మాకు 3 బ్యాగులు అయితే ఉన్నాయి. అక్క వాళ్ళ బట్టలు ఇక్కడనే ఇచ్చిండే స్టిచ్చింగ్కి, ఇంకా అవి కూడా తీసుకొని వెళ్తున్నాము. ఎటైనా వెళ్తున్నాం అని అంటే ఇక మా అయ్యని స్టార్ట్ చేస్తాడు. ఇక వాడిని సపరేట్గా ఫస్ట్ బ్యాగులన్నీ తెచ్చి కింద పెట్టినాము. ఇక వాడిని ఎత్తుకురావాలని చెప్తే ఇంకా అప్పటికే ఫీవర్ వస్తుంది కదా మా హస్బెండ్కి. మళ్ళీ ఎట్లా ఇబ్బంది అవుతుంది రా అని అంటే నన్ను ఎత్తుకుని రా అని చెప్పేసి పైన ఏడుస్తూ స్టార్ట్ చేసిండు. ఇక మెల్లగా పోయి మళ్ళీ వాడిని తీసుకొని వస్తున్నారు. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము. అసలు దారిలోనైతే వర్షము పోయేసరికి చీకటి అయింది. ఇంకా వర్షము పడుతుంది. మస్తు భయమైంది. పాపని ఎత్తుకున్న ఇంకా బ్యాగులు లగేజ్ కూడా ఎక్కువ ఉంటే మళ్ళీ హస్బెండ్కి ఫీవర్ ఉండే కదా. మస్తు భయమైంది అన్నట్టు. ఎందుకో నాకు అనిపించింది అసలు నైట్ జర్నీ అసలుకే చేయొద్దు ఇప్పటి నుండి వెళ్ళి అని అనిపించింది. ఎప్పుడైనా సరే వెళ్ళిపోతాం మంచిగానే, కానీ ఈసారి ఎందుకో మస్తు భయమైంది ఫ్రెండ్స్. వర్షం పడుతుండే, ఒక సైడ్ చూడండి ఉరుములు ఎట్లా వస్తున్నాయి, ఉరుములు వస్తుండే. మళ్ళీ వర్షం వచ్చేటట్టుండే. మళ్ళీ బండి మీద ఉన్నాం కదా, బస్సులు కూడా ఒక్కటి కూడా వస్తలేవు ఎక్కుదామని అంటే. ఇక మొత్తానికైతే హుస్నాబాద్కి ఎక్కితే రీచ్ అయిపోయినాము. వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి, తడుస్తున్నాము మేము అప్పటికే. ఇక తొందర ఫాస్ట్గా తీసుకెళ్ళాలంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా వస్తే హుస్నాబాద్ అయితే రీచ్ అయినాము. హుస్నాబాద్లోనైతే ఈ వర్షంని చూసి కొంచెం ఏదైనా తిందాము, ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తిన్నదే అసలు మళ్ళీ సాయంత్రంకి ఇటు వచ్చేసినాం కదా, ఆకలి అవుతుంది మస్తు అని చెప్పి మా ఆయన కూడా మళ్ళీ స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చేసిన అన్నట్టు. అయితే ఇక్కడ మిర్చి బజ్జీ మంచిగా ఉంటుంది అని అంటే సరే అని చెప్పి ఆపిండు. ఇక కొంచెం వర్షం కూడా పడుతుండే. ఇంకా మా అన్న వాళ్ళును మా బావ వాళ్ళు కారు వేసుకొని కొన్ని సామాన్లు ఉంటే తీసుకురావడానికి అయితే వచ్చారు. ఇట్లా మా హస్బెండ్కి జ్వరం వస్తుందని అంటే ఇక మా అన్ననైతే కారు తీసుకొని వచ్చిండు. ఇక ఇబ్బంది అవుతుంది కదా బండి మీద వచ్చాడు అని చెప్పి వచ్చిండు. ఇక్కడనైతే మేము తినేస్తున్నాము. వర్షం అయితే చూడండి చినుకులు పడుతూనే ఉన్నాయి. మా అయ్యనైతే అది ఇచ్చేదాకా కూడా ఆగాడు. కొంచెము అక్కడనే అని ఏడిచిండట. ఇక వాడు చిన్నపిల్లలు ఎట్లుంటారు చెప్పండి. అప్పటికే ఆకలితోనే ఉండేవాడు. స్కూల్ నుండి వచ్చిండు 4 వరకు. ఇంకా అటు నుంచి ఇంకా డైరెక్ట్ వచ్చేసినాము. ఏం తినలేదు, స్నాక్స్ ఏం చేయలేదు ఇంట్లో అని చెప్పేసి ఆకలితో ఉంటే కొంచెం తినేస్తున్నాను అన్నట్టు. తొందరగా తినేసి మళ్ళీ తొందరగా వెళ్తే దాని తర్వాత మస్తు వర్షం పడింది. నైట్ టైం అసలు ఎవరు జర్నీ చేయకండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకెవరైనా సరే నైట్ టైం చేయకండి, ఎందుకంటే అంత మంచిది కాదు. మా కుచిల పాపనైతే అంతేం సతాయించదు, ఎక్కువ బాగానే ఉంటుంది. కాకపోతే ఆమెకి తిక్కలేస్తే మాత్రం రచ్చరచ్చనే చేస్తుంది. ఇలానైతే నేను శారీకి మ్యాచింగ్ కొన్ని బ్యాంగిల్స్ను కొన్ని హెయిర్ బ్యాండ్స్ కింద తీసుకునేటివి ఉండే, అవి అయితే తీసేసుకుంటున్నా. చూడండి మా అన్నయ్య వాళ్ళు వచ్చేసినట్టు వాళ్ళు తీసుకోపోవడానికి. ఇక కొన్ని ఫంక్షన్కి సామాన్లు కూడా తీసుకునేటివి ఉండే, అవి కూడా తీసుకొని ఇక అందరం అయితే కలిసేసి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక చూడండి మా ఆయనైతే ఇవరిదాకానే అవి తిన్నాడు పకోడీ ఇలా. ఇప్పుడు మళ్ళీ ఆడ బిస్కెట్ మామూలు కలిస్తే ఎట్లుంటుంది, ఇక కొనిస్తారు కదా. ఏం తింటావురా అంటే ఎక్కువ ఏం తినకుండా ఒకటే బిస్కెట్ తినిపియండి అని చెప్తే తినిపించారు అన్నట్టు. మేమైతే కూర్చున్నాం. ఇక కార్లో వర్షం పడుతుంది. ఇక వర్షం స్టార్ట్ అయింది అప్పటికే. వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఉంటే కొనేస్తున్నారు. కొనేసి ఇక మేమైతే ఇంకా బయలుదేరుతున్నాము. ఇంటికాడ పిల్లలందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం ఏమైనా తీసుకుపోవాలని ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇంత ఫంక్షన్లో వచ్చేసినాం, ఫైనల్గా రీచ్ అయినాం. ఇక అప్పటికే వర్షం అయితే టెన్షన్ పెడుతుండే ఫంక్షన్ ఏందో కానీ కోన్లు అన్నీ పెట్టుకుని మా అక్కనైతే బట్టలు చూస్తుంది.
బట్టలు ఎట్లా స్టిచ్ చేసింది ఏంటిదని అసలు చూడలే కదా. మేమే తీసుకెళ్ళినాం డైరెక్ట్. మగ్గం వర్కులు అయితే పెట్టించుండే పాపలకును బ్లౌజ్కి. ఇక మా అక్క ఇక ఫంక్షన్ మళ్ళీ పాప పెళ్ళి, ఇంకా దాని నెక్స్ట్ ఫంక్షన్స్ ఏం లేవని చెప్పి కొందరికి ఇక ఆమె ఎక్కడెక్కడ బ్యాంగిల్స్ వేయించుకున్నదో ఇంట్లో వాళ్ళకి, కొంత బయట వాళ్ళకైతే బ్యాంగిల్స్ వేయించింది. మేము వచ్చేసరికి మస్తు లేట్ అయ్యి ఫుల్ వర్షం అన్నట్టు. అసలు దాని తర్వాతనైతే ఇంట్లో వచ్చి రీచ్ అయింది, మంచిగా అయింది. మేమైతే ఇక తినేస్తున్నాము, పిల్లలందరూ ఆడుతున్నారు. ఈ బిస్కెట్ తెచ్చుడుతోటి అందరూ ఇక మంచిగా తిన్నారు, ఆడుతున్నారు. ఎక్కువేం కొట్టుకోరు, మంచిగా ఉంటారు. ఒక రూమ్ అయితే మొత్తం సామాన్లకే అయ్యింది. నైట్ ఇక పాపను పడుకోబెట్టి నేను కూడా కోన్ పెట్టేసుకున్నాను అన్నట్టు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.